ఎస్టర్డే మనం 10 పాయింట్స్ డిస్కస్ చేసాం. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ 99లో మనం ఒక 10 పాయింట్ అనేది డిస్కస్ చేసాం. ఈ నెక్స్ట్ పాయింట్స్ అనేవి నెక్స్ట్ వస్తాయి. సో ఈ 10 పాయింట్లో మీ క్వశ్చనరీలో అంటే ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ చేయాలని అనుకుంటే సో ఈ 10 పాయింట్ల సంబంధించి మీరు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్లు అనేవి అడగచ్చు నన్ను. ఓకే, నిన్న మీరు చెప్పిన ఈ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ రూల్స్ ప్రకారం మీరు ఒక 10 పాయింట్లు అనేది డిస్కస్ చేశారు. ఎస్, దాంట్లో మొదటి పాయింట్గా మీరు 21 ఇయర్స్ దాటిన వాడికి జాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పాలన్నారు. అది అంటే అసలు ఈ పాయింట్స్ అనేవి మీకు అలా ఎలా అనిపిస్తుంది? అంటే ఇవి సక్సెస్ అవుతాయి అని ఉందా ప్రజెంట్ సొసైటీలో? ప్రజెంట్ ఉన్న సొసైటీ ప్రకారం అందరూ దీన్ని యాక్టివేట్ చేసుకోగలుగుతారా దీన్ని? 21 ఇయర్స్ దాటిన వాళ్ళలో జాబ్ అంటే అది ఎలా ప్రొవైడ్ చేస్తారు? అంటే ప్రతి వాళ్ళకి ఇస్తారా? ఓకే, సో ఇది నా క్వశ్చన్. సో యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటంటే 20 కేజీ దాటిన వాళ్ళకి ఉద్యోగం ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అని అంటే, ఇంతకుముందు ఆది మానవుడు అడవుల్లో తిరుగుతా వాడు ఇష్టం వచ్చినట్టు వాడికి కావాల్సిన ఫుడ్ వాడికి కావాల్సినంత తిరుగుతా తింటూ వాడి ఇష్టం వచ్చినట్టు బ్రహ్మాండంగా తిరిగేవాడు. ఈ రోజుల్లో మనం గవర్నమెంట్ అని చెప్పేసి ఒక సొసైటీని క్రియేట్ చేసాము. గవర్నమెంట్ అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఒక సొసైటీ క్రియేట్ చేసామో అప్పుడు ప్రతి మనిషి అండర్ గవర్నమెంట్ కిందకి రావాల్సి వస్తుంది. సో కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, లాభాలు వచ్చేవాడికేమో ట్యాక్స్ వేస్తుంది, లాభం రావడమేమో వదిలేస్తుంది. ఓకే, బాగానే ఉంది. కానీ లాస్ పోయినోడు అంటే అసలు ఏమి తిండి లేనోడు పరిస్థితి ఏంటిది, అది గవర్నమెంట్ ఆలోచించడం. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఒక సొసైటీని క్రియేట్ చేసి ఈ సొసైటీ అనేది గవర్నమెంట్ ఎప్పుడైతే ఆధిపత్యం చెలాయిస్తుందో మనిషి మీద, అలానే మనిషికి ఏమీ లేనప్పుడు వాడికి కనీసం తిండి కూడా లేనప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు చూసుకోవాలి? గవర్నమెంట్ చూసుకోవాలి కదా. కాబట్టి దీని మీద బేస్ అవుతూ మాకు వచ్చిన ఈ ఐడియా. సో ఇదేంటంటే మినిమం మానవుడు మినిమం స్టేజ్ అనేది ఉండాలి. దాని తర్వాత ఈ డబ్బులతో ఆపరేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ డబ్బులతో పాసిబుల్ కానప్పుడు కనీసం మినిమం స్టేజ్కి వచ్చినా పడిపోవాలి. కానీ ఇప్పుడున్న సిస్టమ్ ఏమవుతుందంటే మినిమం స్టేజ్ కంటే డౌన్కి వెళ్ళిపోతున్నాడు. అంటే వాడికి అవసరం తిండి కూడా దొరకడం. ఇలాంటి సిచ్యువేషన్లో మనిషి బతుకునేది ఇంకా కొన్ని రోజులు పోతే చాలా చండాలం అవ్వచ్చు. అవడానికి స్కోప్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇంకా మనం ఎప్పుడు డబ్బులు అనే సినారీలో చూసుకుంటా ఉంటే వల్ల సో కొంతవల్ల అంటే ఈ డబ్బులు అనే ఎఫెక్ట్ వల్ల మనిషికి కొన్ని రోజులు పోయిన తర్వాత చాలా ఎఫెక్ట్ అనే భావన కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఇంతతో ఆపేద్దాం. సో మినిమం స్టాండర్డ్ రూల్స్ పెట్టుకుందాం. అంటే మనిషిగా పుట్టిన దానికి మినిమం మనిషికి ఈ రూల్స్ ఉండాలి. ఇంకా రూల్స్ పైన ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. కానీ రూల్స్ లోపల పడిపోతే ఈ రూల్స్ వరకు వచ్చి ఆగిపోవాలి. సో కాబట్టి ఈ రూల్స్ వచ్చి ఆగిపోవడం ఏంటంటే మనిషి 3 పూటల ఫుడ్ తినడం అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్గా దొరకాలి. ఓకే, కాబట్టి ఈ ఆలోచన మీద మాకు ఈ భావన కలిగింది. సో కాబట్టి మీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరూ ఎంప్లాయీస్ అందరూ ఒక ప్లాన్గా చేసుకొని మినిమం ఇది ఒక రూల్గా పాస్ చేసుకొని 20 కేజీ దాటినోడికి ఉద్యోగం ఇవ్వాలి. అది రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్దే. అది ఉద్యోగంగా ఇస్తుందా లేకుంటే వేరే ఆపరేషన్గా వాళ్ళని యూటిలైజేషన్ చేసుకుని అమౌంట్ ఇస్తుందా అనేది ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు? గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎన్ని క్వశ్చన్ మీరు చెప్పినట్టుగా పుట్టిన ప్రతి మానవుడు 3 పూటల తిండి ఉండాలి అని చెప్పి అంటున్నారు. దీనికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సొసైటీ ప్రకారం ఎన్నో సేవా సంఘాలు ఉన్నాయి, ఎన్నో అనాథాశ్రమాలు కానీ ఇలాంటి ఎన్నో అవైలబిలిటీలో ఉన్నాయి ప్రజెంట్ సొసైటీలో. అవి ఉన్నప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ఇప్పుడు దీంతో మీరు ఏం సాధించాలని చెప్పి? ఎస్, మీరు కరెక్టే. ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేది దానికి ఇష్టం ఉండి పెట్టింది, ఇష్టం లేకపోతే వదిలేస్తుంది. 4 రోజులు చూడగలదు, 5 నెలలు చూడగలదు, 6 నెలలు వదిలేయగలదు. కానీ నాది రెస్పాన్సిబిలిటీ, ఇది నాకు రెస్పాన్సిబిలిటీ అని మానవుడు అడగలేడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయితే. అదే గవర్నమెంటే కనుక ఒక రూల్ పెట్టిందనుకో, గవర్నమెంట్ అయితే మానవుడు క్వశ్చన్ చేయగలడు. ఎందుకంటే నువ్వు నన్ను పాలిస్తున్నావు, నువ్వు నన్ను పాలించేటప్పుడు నీది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి క్వశ్చన్ చేయడానికి గవర్నమెంట్ కనుక పెడితే ఈ సిస్టమ్. సో కాబట్టి మనిషికి క్వశ్చనింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ చేసేదనుకో వాడిని క్వశ్చన్ చేయలేదు మానవుడు, వాడు ఇస్తే తింటాడు లేదంటే వదిలేయాలి. సో కాబట్టి అందువల్ల గవర్నమెంటే ఈ సిస్టమ్ పెడితే కరెక్ట్గా ఉంటుంది అనేది వీళ్ళ ఒపీనియన్. ఇప్పుడు మామూలుగా ప్రెజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే చదువుకోని వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళకి సపోజ్ ఈ ఫీచర్ని మనం ఇచ్చామనుకున్నాం. మీరు చెప్పిన పాయింట్ ప్రకారం 21 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు చదువుకోని వాళ్ళని గవర్నమెంట్ సపోజ్ దత్తత తీసుకుంది. 21 ఇయర్స్ నుంచి వాళ్ళకి దత్తత తీసుకుంది అనుకోవచ్చు. చదువుకోని వాళ్ళకి ఎలాగో ఆబ్వియస్గా జాబ్ రాదు. సో హౌ లాంగ్ ఇట్ విల్ ప్రొవైడ్? ఓకే, ఎస్, దిస్ ఇస్ కరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇక్కడ 21 ఏజ్ దాటిన ఉద్యోగం అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్లో జాబ్ చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో జాబ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఇంక జాబ్ అవసరం లేదు కదా. జాబ్ కావాలనుకునేది ఎవరు? ఇంకా ఖాళీగా ఉన్న వ్యక్తి, నాకు జాబ్ లేదనే వ్యక్తి. ఓకే, నాకు జాబ్ లేదనే వ్యక్తి ఎవరైనా సరే నాకు జాబ్ కావాలని అంటే ఇమీడియట్గా ఫస్ట్ గవర్నమెంట్ అనేది అతనికి జాబ్ ప్రొవైడ్ చేస్తుంది.
జాబ్ అంటే అతని ఎడ్యుకేషన్ బేస్ని బట్టి. సపోజ్ బీటెక్ చదివాడా, పిహెచ్డీ చేసాడా, ఎంటెక్ చేసాడా, లేకపోతే ఎంసీఏ చేసాడా, లేకపోతే డిగ్రీ చేసాడా, ఇంటర్మీడియట్ చేసాడా, 10th చేసాడా అనే స్టాండర్డ్స్ని బట్టి వాటి ఏరియాలో పని కల్పిస్తుంది. అదే మామూలుగా ఇంతకుముందు ఒక మనిషి వర్క్ చేసే దగ్గర నలుగురిని పెడుతుంది. నలుగురిని పెట్టడం వల్ల మనుషులకు సర్వీస్ అనేది ఎక్కువ ఉపయోగపడతాయి. చాలామందికి ఎక్కువ సర్వీస్లో ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగపడే వాటన్నింటిలో నెంబర్ ఆఫ్ పీపుల్ని పెంచుతుంటుంది. పెంచినప్పుడు సెక్యూరిటీ, మనుషులందరికీ సెక్యూరిటీ ఎక్కువ పెరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి ఆ వర్గాల్లో క్రియేట్ చేసేసి ఇవి ఈ జాబ్స్ అంటే ఇందాక నేను క్లారిటీ చెప్తున్నాను. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వేరు, గవర్నమెంట్ జాబ్ అనే సిస్టమ్ అలానే నడుస్తూ ఉంటుంది. ప్రైవేట్ జాబ్ వేరు, ప్రైవేట్ జాబ్ అనేది అలానే నడుస్తుంటుంది. ఇది మధ్యలో ఎయిడెడ్ జాబ్స్. ఎయిడెడ్ జాబ్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ కొన్ని పనులు క్రియేట్ చేసి వాటిల్లో జాబ్లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో వీళ్ళ పే స్కేల్స్ డిఫరెంట్గా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ పే స్కేల్స్ డిఫరెంట్ ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ ఇచ్చుకుంటుంది, వాటి పే స్కేల్స్ వేరు ఉన్నాయి. ఇప్పుడు మేము ఇచ్చే ఎయిడెడ్ పే స్కేల్స్ వేరు. ఇది మనిషిని మినిమం స్టాండర్డ్లో నిలబెడతాను. దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్లోనే చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ మినిమం స్టాండర్డ్ అంటే ఏంటి? అప్ టు 45 ఏజ్ వరకు 8 అవర్స్ పనిచేయాలి ప్రతి మనిషి. ఓకే, అదే 60 ఏజ్ వరకు సో 6 అవర్స్ పనిచేయాలి. 60 అబౌవ్ అంటే అప్ టు 70 వరకు ఉన్నాయి, 75 వరకు వస్తే వాళ్ళు జస్ట్ 4 అవర్స్ పనిచేస్తే చాలు. 80 ఏజ్ దాటిన వాళ్ళకి అసలు పని చేయాల్సిన పని లేదు. ఇదంతా రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్దే. సో గవర్నమెంట్ వీళ్ళకి ఎలా శాలరీంగ్ ఇస్తుంది, ఎలా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది తిండి, ఇవన్నీ సిస్టమ్ అంతా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మార్కెట్ నడుస్తుంది, ఒక మనిషి సపోజ్ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ఏదో మొత్తానికి సంథింగ్ లాస్ పోయాడు. లాస్ పోయి అతను అప్పులు పాలయ్యాడు. ఇప్పుడున్న సిస్టంలో అప్పులు పాలైన మనిషికి మళ్ళీ డబ్బు ఎక్కడ దొరకదు, ప్లస్ తిండి ఎక్కడ దొరకదు. ఇలాంటి వ్యక్తి ఈ గవర్నమెంట్ దాంట్లోకి వచ్చేయచ్చు. అక్కడ మినిమం స్టాండర్డ్ దొరుకుతుంది. అంటే మినిమం 3 పూట్ల ఫుడ్ దొరకడానికి ముందు గవర్నమెంట్ అనేది ఒక అసెట్గా తయారైపోయింది దానికి. ఓకే, దాని తర్వాత నుంచి మళ్ళీ డెవలప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది మనిషి. అంటే మనిషిని సో లాస్ట్ స్థితికి వెళ్ళనీయకుండా ఒక మినిమం స్టేజ్లో ఆపేస్తుంది. ఆపేయడానికి ఈ ప్లానింగ్. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే చదువుకొని వాళ్ళకి కూడా ఉంది. జాబ్ కల్పిస్తారు. కన్ఫర్మ్. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చేయగలిగిన పనికి తగ్గట్టు అరేంజ్ ఇస్తారు. అలాగే హౌ లాంగ్ అంటే 40 years ఉన్న వాళ్ళైతే ఇలా అంటే 45 years హౌ లాంగ్ అంటే హౌ లాంగ్ అంటే ఇప్పుడు యా యాక్చువల్లీ ద సిస్టమ్ ఈజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చాము, మేము ఇప్పుడు 5 years ఉన్నాం అనుకుందాం కాసేపు. ఈ 5 years ఈ సిస్టమ్ నడుస్తుంది. తర్వాత వేరే గవర్నమెంట్ ఇస్తే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుని వాళ్ళు మళ్ళీ దీన్ని తీసేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం కదా. ఈ గవర్నమెంట్ కంటిన్యూషన్ ఉంటుంది ఆ సిస్టమ్. ఇప్పుడున్న సిస్టానికి కాదనే కదా మన సిస్టమ్ వస్తుంది. సో ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఒకవేళ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ చదువుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎంతో కొంత పనికి అలవాటు పడతారు. సో ఆబ్వియస్ గా ఒకవేళ ఈ గవర్నమెంట్ అనేది ఒకవేళ నెక్స్ట్ మారిపోయినా కానీ వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని బతకగలరు అనేది ఒక నమ్మకం. చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు, కోర్స్ ఉంటారు. దీంట్లో మళ్ళీ మనకి ఇప్పుడున్న ప్రెసెంట్ బ్యాడ్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, క్యాస్ట్ రిజర్వేషన్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలో బంగ్లాల్లో కారులో తిరిగే వాళ్ళు ఉన్నారు, ఓసీల్లో మినిమం సైకిల్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉందంటే ఇంకా అసలు టాప్ అన్నమాట వాళ్ళు. అలా ఉంది. ఇప్పుడు ఈ జాబ్ కల్పించే విధానంలో కూడా ఈ రిజర్వేషన్స్ లాంటివి ఏమన్నా ఇంక్లూడ్ అవుతాయా? అది యాక్చువల్లీ మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఆ రోజు మొన్న నేను చెప్పిన 10 pointsలో మనం క్లారిటీగా చెప్పుకున్నాం. క్యాస్ట్ ఫీలింగ్ ఇక్కడ ఎత్తకూడదని అన్నాం కదా. అంటే అదే 8th point వచ్చేసరికి మనుషులందరూ సమానం అన్నాం కదా. ఇంకా ఆ సమానమనే భావంతో అందరికీ ఉద్యోగం ఇస్తున్నప్పుడు ఇంకా అలాంటి ఫీలింగ్ రావాల్సిన అవసరం లేదు కదా. అసలు క్యాస్ట్ గీస్ట్లు, క్యాస్ట్ రిజర్వేషన్లు ఇవన్నీ తీయాల్సిన అవసరం లేదు. మేము ఇస్తున్నాం 21 ఏజ్ దాటినోడు అందరికీ రెస్పాన్సిబిలిటీగా నేనేమి ఇస్తున్నాను. నీ క్యాస్టా నా క్యాస్ట్ పని లేదు. నీకు లేదని అంటున్నావా గవర్నమెంట్ అడుగు. గవర్నమెంట్కి ఏదో వర్క్ చేస్తుంది, వర్క్ ప్రొవైడ్ చేస్తుంది, వర్క్ దగ్గర డబ్బు ఇచ్చేస్తుంది. క్యాస్ట్ పని ఏమో 21 సంవత్సరాలు దాటిన వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది మీరు. నేను చెప్పేది ఏంటంటే మీరు 21 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పురుషులైనా స్త్రీలైనా మీరు జాబ్ కల్పిస్తారని చెప్పడం జరిగింది. సో ఇందులో ఫైనాన్షియల్గా బాగా ఉన్న వాళ్ళు కూడా వస్తారు. సో వాళ్ళు కూడా జాబ్ కావాలనుకుంటారు. సో వాళ్ళ పరిస్థితుల్లో మీరు ఎలా రెస్పాన్స్ అవుతారు? ఏంటంటే ఇప్పుడు ఈ మనం ఇచ్చే జాబ్ అనేది మరి అంత ఎక్కువ అమౌంట్ వచ్చేది ఏం కాదు. కాబట్టి ఉన్నోళ్ళు వచ్చి దీంట్లో జాబ్ చేస్తారని చెప్పేసి అనే విధానం కోసం ఇది సపోర్ట్ అవ్వదు. సో కాబట్టి వాడు వచ్చేస్తాడని చేసుకోండి, ఇంకా మంచిదే. ఆయన 8 గంటలు వచ్చి పని చేస్తాను గవర్నమెంట్ కంటే ఇంకా మంచిదే. డబ్బులు ఇచ్చేది ఎక్కువ కాదు అంటే ఎవరైనా సంపాదించుకోవాలని, ఎకనామికల్గా గ్రోత్ కావాలని వర్క్ చేస్తారు. ఎస్. సో ఈ 21 years దాటిన వాళ్ళు వచ్చి నేను జాబ్ చేయాలంటే
రెండు రికార్డు. సో మీరు అనేది ఏంటంటే వాళ్ళకి ఇచ్చేది మామూలు శాలరీలే. సో 21 ఇయర్స్ దాటిన వాళ్ళు బాగా ఎకనామికల్గా ఫైనాన్షియల్గా బాగున్నా కూడా పర్లేదు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో నేను అనేది ఏంటంటే శాలరీ బాగా రానప్పుడు ఎవరైనా జాబ్ చేసేది బాగా సంపాదించుకోవాలి, నేను బాగా సెటిల్ కావాలని చేస్తారు. సో అన్నప్పుడు వాళ్ళ శాలరీ బాగా రావాలి కదా. సో మీరు మామూలుగా శాలరీ ఇస్తానంటే ఎలా సెట్ అయిపోవాలి? యాక్చువల్లీ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్కి కొంతమంది సెలెక్ట్ అయ్యి ఉన్నారు, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ జాబ్కి కొంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. సెలెక్ట్ కాలేదంటే వీళ్ళకి అదృష్టవశాత్తు రాలేకపోవచ్చు, లేకుంటే వీళ్ళకి కొంచెం టాలెంట్ తక్కువ ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎట్లయినా వీళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, మేమేమంటున్నామంటే వీళ్ళకి మినిమం బేస్ ఇద్దాం. మినిమం బేస్ తర్వాత వీళ్ళు మళ్ళీ జాబులు. ఓకే, మేమేమంటున్నామంటే ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు ప్రైవేట్ జాబ్ దొరక్క, గవర్నమెంట్ జాబ్ దొరక్క సమ్ అదృష్టవశాత్తు వాళ్ళకి జాబులు రాకపోవచ్చు. మేమేమంటున్నాం, జాబ్ రాకపోయేసరికి వాళ్ళకి తిండి కావాలి కదా, అది వాళ్ళకి భారం అవుతుంది కదా, పేరెంట్స్ కావచ్చు లేదా వీళ్ళకి కావచ్చు భారం అవుతుంది కదా, ఆ భారాన్ని మేము తగ్గిస్తామని అంటున్నాము. సో తర్వాత మళ్ళీ ఈ ఎయిడెడ్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ జాబ్ ట్రై చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు చదువుకుంటూ ఉండొచ్చు. నా దగ్గర కొన్ని గంటలే కదా పనిచేస్తారు. నేనేమంటున్నానంటే గవర్నమెంట్ అనేది ఫ్రీగా డబ్బు ఇవ్వదు. మీకు డబ్బు ఇవ్వాలని అంటే ఏదో ఒక పని చేయించుకొని డబ్బు ఇస్తుంది. వాళ్ళు మంచి జాబ్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి, అంటే మంచి శాలరీ వచ్చేది. ఓకే, ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఎర్నింగ్ చేసేటప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. మన స్టేట్లో ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టేట్ తీసుకుంటే స్టేట్లో లోకల్గా తిరిగే డబ్బు వేరు ఉంటుంది, బయట నుంచి వచ్చే డబ్బు వేరు ఉంటుంది. ఎంప్లాయీలు అనే వాళ్ళు వర్క్ చేసేటప్పుడు లోకల్ డబ్బు మీద పనిచేస్తున్నారా, బయట నుంచి వచ్చే ఎర్నింగ్ అమౌంట్ కోసం పనిచేస్తున్నారా? యాక్చువల్లీ ఇక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ప్రైవేట్ పరం ఎందుకు చేయడానికి ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నారు అని అంటే, ప్రైవేటైజేషన్ చేయటం వల్ల అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి డబ్బులు వచ్చి మన స్టేట్కి పడాలి కాబట్టి. సో కొంతమంది కొన్ని వర్క్లనే మనం ప్రైవేట్గా వదిలేస్తే దాంట్లో వాళ్ళు కాంపిటీషన్లో ముందుకు వెళ్ళేసి బయట స్టేట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి మన స్టేట్లో పడేస్తుంటారు. ఈ వచ్చిన స్టేట్లో ఉన్న డబ్బుల్ని మనం సర్క్యులేషన్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇది గవర్నమెంట్ చేయాలని అంటే గవర్నమెంట్కి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో కాబట్టి ఈ సెక్టర్లన్నీ ప్రైవేట్గా వదిలేసాం. అంటే ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీలు. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి, సో ప్రైవేట్ సెక్టర్ నుంచి సో వేరే కంట్రీస్ నుంచి డబ్బులు తీసుకొచ్చి మన స్టేట్లో పడేస్తున్నాయి. సో ఈ ఉన్న డబ్బుని ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ సర్క్యులేషన్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఈ బయట కంట్రీ నుంచి మన స్టేట్కి డబ్బులు తీసుకోవాలంటే ఇక్కడ టాలెంట్ గలవాళ్ళు కావాలి. ఇక్కడ జాబ్ అంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలేము. కాబట్టి ఈ ఆర్గనైజేషన్కి వదిలేస్తే వాళ్ళకి కావాల్సిన నచ్చిన పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చితే జాబ్ ఇచ్చుకుంటున్నారు. సో ఆ జాబ్ని బేస్ చేసుకుని వాళ్ళు ఫారిన్ కంట్రీ నుంచి డబ్బులు తీసుకొచ్చి మన స్టేట్లో పడేసుకుంటున్నారు. ఇక్కడైనా కనీసం వీళ్ళని రొటేట్ చేస్తున్నాం కదా మేము. తర్వాత మేమేమంటున్నాం అంటే మినిమం బేస్ ఇచ్చాం కాబట్టి తర్వాత తెలివితేటలు పెంచుకోమంటున్నాను, నేను పెంచుకొని మళ్ళీ సెలెక్ట్ చేసుకోమంటున్నాను. సో కాబట్టి ఈ ఉన్న మినిమం స్టాండర్డ్ అనేది ఇలా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఇలా ప్రొవైడ్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న సిస్టమ్ అనేది ఇలా ప్రొవైడ్ చేయడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇప్పుడున్న సిస్టమ్ మొత్తం డబ్బు అనే కాగితం మీద మార్కెట్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏది ప్రొవైడ్ చేయాలన్నా వాళ్ళకి సిస్టమ్ అనేది సెట్ కాదు. ఓకే, ఎనీ క్వశ్చన్? మీరు ఎంప్లాయీస్కి శాలరీ కాకుండా ఇంకేమైనా ప్రొవైడ్ చేస్తారు అంటే కొన్ని కంపెనీస్ హెల్త్ కార్డ్స్ కానీ ఇలా ప్రొవైడ్ చేస్తుంటారు. సో వాళ్ళు ప్రైవేట్లో మీ దగ్గర చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు వాళ్ళని హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది. మీరు శాలరీ ఇవ్వడమే కాకుండా అవి కూడా మీరు చూసుకుంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇదేంటంటే గవర్నమెంట్ ఎయిడెడ్ పర్సన్ కాబట్టి ఈ పర్సన్కి ఏదైనా ప్రాబ్లంలు వచ్చినా, ఈ పర్సన్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా అదంతా గవర్నమెంట్ భరిస్తుంది. సో ఇతను బతికే లైఫ్ లగ్జరీ లైఫ్గా అనుభవించడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు అతనికి మేము కొంత శాలరీ అనేది ఇస్తాము. ఆ శాలరీ అనేది డబ్బుల రూపంలో ఇస్తామా, వేరే పాయింట్స్ రూపంలో ఇస్తామా, ఎలా ఇస్తామో కొన్ని అతనికి కొంత పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్స్ని అతను వాడుకోగలిగితే సో అతను ప్రైవేట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే కూడా లగ్జరీగా బతకడానికి స్కోప్ ఉంటుంది. కానీ జాబ్ అనేది ఇలా ఉంటుందనే కానీ బతకడానికి లగ్జరీగా ఉంటుంది. సో కాబట్టి రేపొద్దున ప్రైవేట్ ఎంప్లాయీ నాకు ఈ లైఫ్ బాగలేదు, ఈ గవర్నమెంట్దే బాగుందంటే మరి గవర్నమెంట్ సర్వీస్ చేయండి, తప్పలేదు కదా. గవర్నమెంట్ మీకు ఇస్తుంది. టాలెంటెడ్ అయితే గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ లేదు మినిమం ఉందని అనుకోండి, మినిమం సర్క్యులేషన్లో జాబ్ చేసుకోవచ్చు. ఎస్, ఎనీ క్వశ్చన్? సరే, ఓకే. మీరు 21 ఇయర్స్ తర్వాత ఉన్న ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ మీ సిస్టమ్ అంటున్నారు కదా. సరే, ఇప్పుడు 21 ఇయర్స్ తర్వాత వాళ్ళు చదువు ఆపేస్తే ఓకే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఒకవేళ చదువుకోవాలి అనుకుంటే
దానికి మీరు సపోర్ట్ చేస్తారా? లేదా వాళ్ళు సపోజ్ ఏంటంటే హైయర్ స్టడీస్ చదువుకోవాలనుకుంటారు అనుకోండి, సో వాళ్ళ ఫ్యామిలీస్కి ఆ తాహత లేకుండా ఉంటుంది. సో వాళ్ళకి చదువుకోవడానికి కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు, మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? లైక్ అదర్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడానికి కాదు, ఎంఎస్ అలాంటి వాడు చదువుకోవడానికి మీ సిస్టమే ప్రొవైడ్ చేస్తారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక థింగ్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు 20 ఏజ్ దాటినోడికి గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, కానీ వాళ్ళకి అంత స్తోమత లేకపోవచ్చు, ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని చదివించేంత స్తోమత ఒకసారి లేకపోవచ్చు, కానీ వాళ్ళకి కోరికలు ఉంటాయి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు అని ఇలా అని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ మేము చెప్తున్న సిస్టమ్ ఏంటంటే, ముందు ఈ మనుషులు ఈ 20 ఏజ్ దాటిన మనుషులు ముందు వాళ్ళు బతకడానికి ఒక సిస్టమ్ని సెట్ చేసాం. వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ నడుస్తున్నాయి, ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి నడుస్తున్నాయి. ఓకే, సో ఆ గవర్నమెంట్ స్కూల్స్లో మేమేం చేస్తున్నామంటే, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీన్ని ప్రైవేట్ స్కూల్స్కి కాంపిటేటివ్గా తయారు చేస్తుంది. అంటే ఈ స్కూల్స్ని ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయ్యేటట్టు, వీటిల్లోనే అన్ని కోర్సులు వచ్చేటట్టు వీటిల్లో డెవలప్ చేస్తుంది. వీటిల్లో వీళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నాం కదా, గవర్నమెంట్ ఆల్రెడీ స్కూల్స్ అన్నీ ఉన్నాయి కదా, స్పెషలిటీస్ ఉన్నాయి కదా, వాటిలో చదువుకోవడానికి వీళ్ళు ఇంకా స్పెషలిటీస్ కల్పిస్తున్నాం కదా మేము. వీటిని ఎలా తయారు చేస్తామంటే, కాకపోతే ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్ అనేది ప్రైవేట్తో కాంపిటీషన్ పడుతుంది. మేమేం చేస్తామంటే ఈ ప్రైవేట్తో కాంపిటీషన్ పడేటట్టు ఈ గవర్నమెంట్ స్కూల్స్ని కొంతమంది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తుంటాం. గవర్నమెంట్ ఏవి ప్రైవేట్ వాడికి కాంపిటీషన్ కోసము వీటితో నడిపిస్తుంటాం. అంటే వీటిని వాటికి పోటీకి తీసుకొచ్చేసి వీటిని ఎడ్యుకేషన్ బాగా చెప్పేటట్టు చేస్తాం. అలాంటప్పుడు ఈ వీళ్ళ యొక్క పీపుల్ యొక్క ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, యాక్చువల్లీ ఈ 21 ఏజ్ దాటిన పిల్లల్ని ఫారెన్ పంపించి ఫారెన్లో చదివిస్తారు, ఇవన్నీ మేము చెప్తున్నాం. ఇవన్నీ వీళ్ళు ఎట్లా చేసుకోవాలంటే 21 ఏజ్ దాటిన వాళ్ళకి మినిమం లైఫ్ ఇచ్చాం కదా, లైఫ్ తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. దీంట్లోనే గవర్నమెంట్ దాంట్లో చేయాలని రూల్ ఏం లేదు కదా. గవర్నమెంట్ దాంట్లో చేయాలని రూల్ లేదు. అవును. సో వాళ్ళకి ప్రెసెంట్ వర్క్ చేయాలని కాకుండా లేదు, వాళ్ళు హైయర్ స్టడీస్ చదువుకోవాలనుకుంటుంది, చదువుకోమన్నాను. ఎలా చేయాలని అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏరియాలో వర్క్ చేసుకుంటూ మళ్ళీ ప్రైవేట్ జాబ్లో సంపాదించుకుంటూ అక్కడ డబ్బులు సంపాదించుకోవాలి. వీళ్ళు మినిమం స్టాండర్డ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి, మరీ వేస్ట్గా ఉండొద్దని. అక్కడి నుంచి వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏం చేసిన తర్వాత మరి వెళ్ళాలి కదా, ఇప్పుడు దాకా పిల్లలకి లైఫ్ ఇస్తుంది కదా. సో వాళ్ళు ఏం చేసిన తర్వాత వాళ్ళు చదువుకోవాలి మరి అంతే కదా. గవర్నమెంట్ ఇస్తానంటే గవర్నమెంట్ నీకు అన్ని తీసుకొచ్చేసి ఉన్నోడి దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, 1 కోటి రూపాయలు నేను ఇస్తానని అంటాం లేదే, మినిమం లైఫ్ ఇస్తానని అక్కడి నుంచి మీరు డెవలప్ అవ్వండి అంటున్నాం. ఓకేనా? అంతవరకు గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, అన్నింటిలో స్పెసిలిటీ ఉంది కదా చదువుకోవడానికి. నేను చదువుకోద్దని నేను అంటాం లేదు కదా. ఇప్పుడు నువ్వు 21 ఏజ్ దాటిన వ్యక్తులు మీ పిల్లల్ని మీరు చదివేయాలంటే డబ్బులు పెట్టుబడి పెట్టాలి కదా. ఆ పెట్టుబడి పెట్టాల్సిన పని లేకుండా గవర్నమెంట్ ఏముంది కదా, వాటిని చదివించుకుంటా ఉండండి, తీసుకురండి, పైకి తీసుకురండి. నీకు ఇబ్బంది లేకుండా మేము బతికిస్తున్నాము. ప్లస్ నీకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని ఆశ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, ప్రైవేట్ జాబ్ చేసుకోమని. అసలు మినిమం బతుకు లేని దానికి ఇది నేను ఇస్తుంది ఒక స్టాండర్డ్ కదా. లేదు రేపు పొద్దున్న మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి 21 ఏజ్ తగ్గింది, వాళ్ళని గవర్నమెంట్ ఇది చేసుకుంటుంది, నీకు ఇబ్బంది ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు చదువుకోమని పర్మిషన్ ఇస్తుంది, నేను చదువుకోకుండా ఊరికి తిప్పుకుంటే అది నీ ఇష్టం కదా, పేరెంట్ నీ ఇష్టం కదా. పిల్లలు అంటే ఒక పేరెంట్ మీ దాంట్లో వర్క్ చేస్తున్నప్పుడు 40 ఇయర్స్ ఉన్నాయి అతనికి. 40 ఇయర్స్ అంటే వాళ్ళకు ఉండే కొడుకు 21 ఇయర్స్ దాటకపోవచ్చు. సో వాళ్ళని ఇంకా చదివేయాలనుకుంటారు. సో వర్క్ చేసేది మాత్రం ఒకతనే మీ దగ్గర వర్క్ చేస్తున్నాడు, బట్ అతని ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలి. అతని ఫ్యామిలీ మొత్తం పోషించి వాళ్ళను ఉన్నత స్థాయి చదువులు లైక్ ఇంజనీరింగ్ అలా చదివించేటట్టు మీరు గవర్నమెంట్ అతను చేయగలుగుతాడా దాంతో వర్క్ చేస్తూ? ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న కరెంట్ సిస్టమ్ క్వశ్చన్ గురించి ఆలోచిస్తున్నారు. మేము చెప్తున్న సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ 20 కేజీ దాటితే నా దగ్గర పని చేసుకోవచ్చు కదా. మీ దగ్గర చేస్తున్నాడు అతను ఒక్కడేనే కాదు, అందరూ పని చేసుకోవచ్చు కదా అని అంటున్నా. కానీ పిల్లలకి ఏజ్ దాటలేనప్పుడు ఎడ్యుకేషన్ ఉంటాడు. అవును, వాళ్ళు ఎడ్యుకేషన్లోనే ఉంటున్నారు కదా. ఎడ్యుకేషన్ కానీ 20 కేజీ దాకా ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి వాడు ఏ లెవెల్లో చదువుతున్నాడు చదవనియండి. 20 కేజీ దాకా చదవాలి కదా, అతను ఏ లెవెల్లో రావాలి కదా. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పింది, గవర్నమెంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వర్క్లు ఏవైతే వచ్చేస్తున్నారో అలాంటి గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో కాంపిటీషన్గా కొన్ని బిజినెస్లు పెడతాయి. ఓకే, అది ఫ్యూచర్లో ఉన్న క్వశ్చన్, ఫ్యూచర్లో ఉన్న పాయింట్. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే కండక్ట్ చేస్తుంది ఏ బిజినెస్లు, ఆ బిజినెస్లని గవర్నమెంట్ బిజినెస్ ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంటే యూఎస్ఏలో ఒక మిలిటరీ క్యాంటీన్ పెట్టుకుంటుంది, దాంట్లో పని చేయాలి, అక్కడ వచ్చే డబ్బు అంతా గవర్నమెంట్గా వస్తుంది, దీంట్లో పని చేయించుకోవాలి. ఒకవేళ ఇతను షూట్ అవ్వచ్చు అక్కడ,
మేమేమన్నామంటే మేము నీకు మొత్తం దోషిస్తానని అంటాం కదా, మినిమం బతకడానికి పర్సన్కి పర్మిషన్ ఇస్తున్నాను. ఇప్పుడు 20 కేజీ దాటిన పేరెంట్స్ 2 ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ అయింది, వాళ్ళకి ఒక 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వీళ్ళు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో చేశారు. ఈ 10 సంవత్సరాలు ఈ పిల్లలు పెరుగుతూ వస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు ఈ చిన్న పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ అనేది ఉంది కదా, చదువుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కదా. నేనంటాను ఏంటంటే కోరిక మినిమమే ఉండాలని అంటున్నా. నేను నాకు 1 కోటి రూపాయలు ఏంటి గవర్నమెంట్ ఇది కదా, అసలు మామూలుగా ఇంతకుముందు అసలు ఏం బతుకులేదని ఇది మినిమం ఇస్తుంది కదా, మినిమం ఇస్తానంటుంది. దానిని బట్టి మీరు డెవలప్ అవ్వండి అని అంటుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళ డబ్బులు లేనోళ్ళ తెలివిగల అనేది ఇక్కడ ఇంపార్టెంట్.